చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహా గొప్ప దేవ, ఆశ్చర్య అద్భుత కరుడవు తండ్రి, యొక్క సమయంలో మీ యొక్క పాద సన్నిధిని మీ సహాయం అడుగుతున్నాము తండ్రి. మీరే ప్రభువా మరి మాట్లాడే ప్రతి మాటలోనూ వాక్య పరిచర్యలోనూ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అబౌట్ ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు పునరుత్థానం గురించి మనం ఇంకా ఆలోచించవలసినటువంటి అవసరత మనకున్నది ప్రియులారా. లాస్ట్ వీక్ నేను మగ్ధలేని మరియ గురించి నేను మాట్లాడాను. అపోజల్ టు ద అపోజల్స్. అమేజింగ్ ప్రియులారా, ఆ మాట నేను వినగానే నా గుండె జల్లుమంటుంది. అపోజల్ టు ద అపోజల్స్. అపోస్తులకే అపోస్తులురాలుగా దేవుడు ఆమెను హెచ్చించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఇన్ ద హిస్టరీ దట్ జీసస్ ఈజ్ రిజన్, యేసుక్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు అనేటువంటి వార్తను ఆయన ఎంతగా నమ్మి ఉంటేనే ఆమెకు అప్పగించాడు. నువ్వు వెళ్ళి చెప్పమ్మా, ఈ వార్తను అందరికీ తెలియచేయి అని. ప్రియులరా, అటువంటి గొప్ప ధన్యురాలు మగ్ధలేని మరియ. ప్రియులరా, మనము చాలా విషయాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే ప్రియులరా, అక్కడి నుంచి నేను దాని నుంచి కొనసాగిస్తూ మనము కొన్ని విషయాలు ఆలోచించాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాను. ఈ యొక్క పునరుత్థానుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభు. అయితే మనం వ్యక్తిగతంగా పర్సనల్గా ఎలా మనం కనెక్ట్ అవ్వాలి? పునరుత్థానుడైన యేసుక్రీస్తు యొక్క శక్తిని వ్యక్తిగతంగా మనం అనుభవించాలని ప్రభు కోరుతూ ఉంటూ ఉన్నాడు. వ్యక్తిగతంగా నేను లాస్ట్ ఒక క్యాచ్ వర్డ్ మీకు ఇచ్చాను ప్రియులారా లాస్ట్ టైం. ఈరోజు కూడా నేను మరలా మాట్లాడతాను ఆ మాటను. మగ్ధలేని మరియ శిష్యుల దగ్గరికి వచ్చి ఒక గంభీరమైన స్టేట్మెంట్ చేసింది. దట్ వుడ్ బికమ్ ద ట్యాగ్ లైన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హర్ లైఫ్. తన జీవితాంతం వరకు కూడా ఆ మాటలు పలుకుతూ వచ్చింది. ఏమని చెప్పింది? నేను ప్రభువును చూచితిని, నేను ప్రభు మాటలు వింటిని. ఐ హ్యావ్ సీన్ మై గాడ్, ఐ హ్యావ్ హర్డ్ మై లార్డ్స్ వర్డ్స్. నేను నా ప్రభువును చూశాను, నా ప్రభు మాటలు విన్నాను. తన జీవితాంతం వరకు ఆ మాటలను వదులుకోలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, అది వ్యక్తిగత అనుభవం. మీరు చూసారా, మేము ప్రభువును చూచితిమి, మేము ప్రభు మాటలు వింటిమి అంటే వేరే ప్రియులారా. కానీ తను చెప్పే మాట ఏమిటంటే, నేను స్వయంగా నా కన్నులారా నేను ప్రభువును చూశాను, నా చెవులారా నేను ప్రభు మాటలను విన్నాను అని చెప్పటంలో ఆ వ్యక్తిగత అనుభవము ఎంత మనకు అర్థమవుతూ ఉంది. మరి ఒక మాట మనం చదువుకుందాం. దయచేసి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం నుంచి దయచేసి చదివి వినిపించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం నుంచి ప్రారంభం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపొడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణము విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. ఈ మాట గమనించండి, పౌలు చెప్తూ ఉన్న మాట, ఆయన మరణములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడుగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకునే వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచూ ఉన్నాను. ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ రిజరక్షన్. పునరుత్థాన బలము ఎట్టిదో నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను. అది ఏంటో నేను అనుభవించాలనుకుంటూ ఉన్నానని పౌలు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఆ మాటనే నేను విశదీకరించాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఏ విధంగా మనము వ్యక్తిగతంగా ఇటువంటి అనుభవాలు కలిగి ఉండగలము? నువ్వు కూడా ఐ హ్యావ్ సీన్ మై గాడ్, ఐ హ్యావ్ హర్డ్ మై గాడ్ అనే మాటను ఎలా చెప్పగలవు అనేటువంటివి ప్రియులారా మనం ఆలోచించాలి. ఈరోజు నేను 7 విషయాలు, మనకున్న సమయంలో 7 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. నంబర్ 1, వ్యక్తిగత అన్వేషణ, పర్సనల్ క్వెస్ట్ ఫర్ ద లార్డ్. వ్యక్తిగత అన్వేషణ ప్రియులారా, వ్యక్తిగతంగా మనం ప్రభువును అన్వేషించాలి. నేను ఇంకా తెలుసుకోవాలి, ఈ యొక్క ఆంతర్యం ఏంటో, ఈ మర్మం ఏమిటో, ఈ వాక్య భాగం ఏమని చెప్తా ఉన్నది, ఈ బైబిల్ ప్యాసేజ్ నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు అర్థం అయ్యేటట్లుగా నేను ప్రయత్నిస్తానని వెతకాలి ప్రియులారా, వెతకాలి.
అనేక సార్లు మనం మన యొక్క బిడ్డలను చూస్తూ ఉంటాం కదండి. వారు చదువుకునే సమయంలో వారు కేవలం ఒక టెక్స్ట్ బుక్ మాత్రమే కాదు, దే గో ఆన్ టు రెఫర్ మోర్ టెక్స్ట్ బుక్స్. స్కూల్స్లో అయితే ఒక టెక్స్ట్ బుక్ మాత్రమే మనం చదువుతాము, కానీ ఇక జ్ఞానం పెరిగిన కొలది, కోర్సెస్ పెరిగే కొలది వీ నీడ్ టు రెఫర్ సో మెనీ బుక్స్ కదండి. థీసిస్ రాసేటప్పుడు మీకు తెలుసు, ప్రాజెక్ట్ వర్క్స్ చేసేటప్పుడు మీకు తెలుసు, మీరు అనెక్సర్స్ ఇస్తారు, ఇండెక్స్ ఇస్తారు, ఆల్ ద బుక్స్ దట్ యూ హ్యావ్ రెఫర్డ్ బికాజ్ యూ వాంటెడ్ టు అరైవ్ at a concrete evidence or concrete truth. ఒక పటిష్టమైన సత్యాన్ని, పటిష్టమైన విషయాన్ని తెలుసుకున్న రీతిగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ వ్యక్తిగత అన్వేషణ మనకు కావాలి, మనం వెతకాలి. దేవదూతలు అంటూ ఉన్నారు, చదవండి అమ్మా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వాక్యం నుంచి మనం చదువుదాం. దేవదూతలు అంటూ ఉన్నారు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వాక్యము. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారు. ఎవరిని వెతుకుతూ ఉన్నారు? సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు. ఐ నో దట్ యు ఆర్ సర్చింగ్, మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు అని అంటూ ఆయన ఏమంటున్నాడు? ఇంకా చదవనమ్మా. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ప్రియులారా, వారు వెతికారు కాబట్టి పునరుత్థానం గురించి వారికి తెలుస్తూ ఉంది. వారు వెతుకుతున్నారు కాబట్టి పునరుత్థానం గురించి వారికి దేవుడు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాడు. నీవు వ్యక్తిగతంగా వెతకాలి. యూ హ్యావ్ టు సర్చ్ వ్యక్తిగతంగా. ప్రియులారా, అనేక సార్లు మనకున్నటువంటి ఈ రోజుల్లో ట్రెండ్ ఏంటంటే ఏదైనా హోటల్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా ఫస్ట్గా ఈ రోజుల్లో ఇట్ హెస్ బికమ్ ఎ వెరీ కామన్ ట్రెండ్ దట్ యు సర్చ్ ఫర్ ద రివ్యూస్ చూస్తాం. రివ్యూస్ చూసి 5 స్టార్ రేటింగ్ ఉందా, 4 స్టార్ రేటింగ్ ఉందా, 2 స్టార్ రేటింగ్ ఉందా అని చూసి మనం మంచి స్టార్ రేటింగ్ ఉన్న దాన్నే కొంటాము, లేక అక్కడికి వెళ్తాం. ప్రియులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్లీ రేటింగ్స్ బాగుంటే ప్రియులారా, వీ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. మీరు చేసిన ఆ చిన్న హోంవర్క్ను బట్టి మీరు ఎంతో సంతోషిస్తారు. ఒక మీనింగ్ఫుల్ టైం ఉంటుంది. కొన్నిసార్లు ప్రియులారా, అలా వెతకకుండా కొంతమంది ఏం చేస్తారు? ఉదాహరణగా ఆలోచిద్దాం. కొంతమంది వెతకకుండా ఏం చేస్తారంటే, ఎవరో చెప్పారు, అందరు వెళ్తూ ఉన్నారనేసి ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేసేస్తారు. పిల్లల్ని 40,000 50,000 కట్టేసి ఉంటారు. 40,000 50,000 కట్టిన తర్వాత చదువు లేదు, ఏమీ లేదు, అక్కడ ఏమి చెప్పట్లేదు. పిల్లవాడేమో తప్పు మాటలు నేర్చుకుంటున్నాడు, తప్పు పద్ధతులు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత అంటారు, అయ్యో నేను కొంచెం వెతికింటే బాగుండు కదా, కొంచెం సెర్చ్ చేసింటే బాగుండు కదా, తొందరపాటుతో నేను చేర్పించానే అని అనుకుంటా. ప్రియులారా, వెన్ యూ సర్చ్ యూ విల్ నో. మనం వెతకాలి, దేవుడి గురించి మనం వెతకాలి ప్రియులారా. అది పర్సనల్, వ్యక్తిగత, అందరి గురించి అవసరంలా, ఎవరేం చేస్తున్నారో అవసరంలా. యు సర్చ్ ఫర్ ఇట్. ఈ రోజుల్లో కొంతమంది మీలో ఎవరైనా ఇల్లు కొనాలి అని అనుకుంటే ఏది పడితే అది కొనేస్తారా? కొనం ప్రియులారా, ఏది పడితే అది కొనం. మనం మంచి లొకాలిటీ చూస్తాం, చుట్టుప్రక్కల మంచి లొకాలిటీ ఉందా, ఎట్లా లివింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఆ చుట్టూ ఎలాంటి ఫ్యామిలీస్ ఉన్నారు, నేను వెళ్ళిన తర్వాత ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, మంచిగా ఉందా, లేక కేవలం కమర్షియల్గా ఎటు పడితే అట్లా కట్టేశారా, దాని ఫౌండేషన్ ఎలా ఉంది, ఎలాంటి మెటీరియల్స్, మనం వెతకమా? మనం వెతికినప్పుడు యూజువల్లీ వీ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. కొంతమంది పైన రంగులు హంగులు చూసి, ఆ టైల్స్ ఈ టైల్స్ చూసి, అబ్బా ఇది ఎంత బ్రహ్మాండంగా ఉందనుకుంటారు. సంవత్సరం తర్వాత కృంగిపోయి ఉంటుంది. దాన్ని ఏం చేయలేము. ఇంకా ఇంటిని ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని ఏదో రిపేర్లు చేసుకుంటూ విల్ బి డిసప్పాయింటెడ్. ప్రియులారా, లెట్ us సర్చ్. ఆమేన్. మనము ఆ వెతకాలి, అన్వేషణ వెతకాలి. ఇంకా నాకు అర్థమయ్యే విధంగా నేను ఇంకా ప్రభువును తెలుసుకోవాలి. ఇది వ్యక్తిగతమైనది ప్రియులారా, ఎవరిని మీద ఫోర్స్ చేయరు. దీనికి తోడుగానే మరొక మాటను కూడా చెప్తాను ప్రియులారా, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. వ్యక్తిగత అన్వేషణ ఒకటైతే వ్యక్తిగత బాధ్యత ప్రియులారా, వ్యక్తిగత బాధ్యత. రోజు ఉదయం లేవాలనే బాధ్యత నీదే. ఒకరు లేపితే అది అవ్వదు. నువ్వే ఒక బాధ్యత పెట్టుకొని, నేను 4 గంటలకో 5 గంటలకో లేస్తాను, మొదటిగా నేను ప్రార్థించుకుంటాను, దేవుని వాక్యం చదువుకుంటాను, దేవుని ఆరాధించుకుంటాను, ఆ తర్వాత నా పనులు ప్రారంభించుకుంటాను. అదొక బాధ్యత ప్రియులారా. ఆదివారం అయితేనే క్రమముగా నేను చర్చికి వెళ్తాను, దేవుని ఆరాధిస్తాను, ఒక బాధ్యత ప్రియులారా.
సాయంత్రం అయితేనే నా కుటుంబాన్ని, నా కుటుంబ పిల్లలందరినీ, భార్య బిడ్డలందరినీ చేర్చుకొని నేను ఫ్యామిలీ పీరియడ్ చేసుకుంటాను. అదొక బాధ్యత ప్రియులారా, ఒక వ్యక్తిగత బాధ్యత. ఇట్స్ ఎ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. హూ విల్ పుష్ యూ? ఎవరు నిన్ను ఫోర్స్ చేస్తారు? ఎవరు ఫోర్స్ చేస్తే అవుతాయా? ఒరే నువ్వు బైబిల్ చదువురా, రోజు బైబిల్ చదువు అంటే అది ఒక భారంగా అవుతుంది. వారికి ఇష్టంగా చెయ్యరు, కేవలం ఏదో నీ కొరకు నా కొరకు చేస్తారే తప్ప. ఆ వ్యక్తిగత బాధ్యత ప్రియులరా, యూ షుడ్ ఎంజాయ్ ఇట్. ఆ మాట చూడండి ప్రియులరా. మరి పేతురు యోహానులు పరిగెడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు పునరుత్థానుడైన వినిన తర్వాత యోహాను సువార్త చదవండి అక్క. యోహాను సువార్త 20వ అధ్యాయము 4వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టపెట్టి యుండుటయు చూచెను. అక్కడ ఆగుదాం అక్క. చూడండి ప్రియుల, సీన్ ఏంటంటే మగ్దలేని మరియ పరిగెట్టుకుంటూ వచ్చింది. ఈ వార్తను చెప్పగానే వెంటనే యోహాను పేతురు ఇద్దరు పరిగెట్టారు. యోహాను పేతురు ఇద్దరు పరిగెట్టినా కూడా యోహాను చాలా ఫాస్ట్గా బహుశా ప్రేమతో పరిగెట్టి ఉండవచ్చు, చాలా ఫాస్ట్గా పరిగెట్టాడు. అయితే ఆయన లోపలికి వెళ్ళాల, ఆ సమాధి ద్వారం దగ్గర ఆగాడు. అయితే పేతురు మాత్రం నాన్ స్టాప్ కదా, బ్రేకులు ఉండవుగా, లోపలికి వెళ్ళిపోయాడు. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాడు. కానీ అన్నీ చూశాడు, అయితే నమ్మలేదు. ఆ తర్వాత ముందు చేరుకున్న శిష్యుడు అనగా యోహాను ఆ తర్వాత లోపలికి వచ్చాడు. ఇప్పుడు చదవండి నాకు 7వ వచనం. నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అవును. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాడండి. హి ట్రస్టెడ్, హి బిలీవ్డ్. ప్రియులారా, అన్న మాట ఆలకించండి. ఈ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నేను వెళ్ళాలి, నేను అనుభవించాలి, నేను నమ్మాలి. ఇది నీ బాధ్యత. ఇక్కడ ఒక మాటను కూడా చెప్తాను ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇదే సీన్ ఆధారం చేసి నేను చెప్తూ ఉన్నాను. నీ చుట్టూ కూడా నమ్మని వారు కూడా ఉంటారు. నమ్మని వారు, దూరస్తులు కాదు. పేతురు యోహాను చాలా దగ్గర వారు, కోర్ డిసైపుల్స్. యేసుక్రీస్తుకు అత్యంత సన్నిహితులలో వీరిద్దరు ఉన్నారు. ముగ్గురు శిష్యులలో వీరిద్దరు ఉన్నారు. అయితే కోర్ డిసైపుల్స్లో కూడా ఒకరు నమ్ముతున్నారు, ఒకరు నమ్మటం లేదు. ఇద్దరు వేరు గ్రూప్స్ కాదు, మళ్ళీ ఇద్దరు యేసుక్రీస్తు శిష్యులే. కానీ పేతురు నమ్మటం లేదు, యోహాను నమ్ముతూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి. మీ కుటుంబంలో సహితము ఒకరు నమ్మేవారు ఉంటారు, ఒకరు నమ్మకం లేనివారు ఉంటారు. ఇట్ ఈస్ పాసిబుల్. సంఘములో కూడా నీ చుట్టూ కూడా నమ్మకం లేనివారు కూడా ఉండవచ్చు. వీఆర్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్, మనందరం యేసుక్రీస్తు బిడ్డలమే. కానీ నమ్మకం లేనివారు కూడా ఉండవచ్చు ప్రియులారా. అయితే నేను చెప్పడానికి ప్రయత్నించేది ఏంటంటే, నమ్మకం లేని వారిని చుట్టూ ఉన్నా కూడా నమ్మాల్సిన బాధ్యత, నమ్మటానికి సిద్ధపరచుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే. నీవు వెళ్ళాలి, నీవు చూడాలి, నీవు నమ్మాలి. పేతురు వెళ్ళాడు, పేతురు చూచాడు, పేతురు నమ్మలేదు. యోహాను వెళ్ళాడు, యోహాను చూచాడు, యోహాను నమ్మాడు. మరి మనం పేతురు గుంపులో ఉన్నామా, లేక యోహాను వలె నమ్ముతామా? వ్యక్తిగత బాధ్యత అది. ఇట్ ఈస్ ఎ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. యూ షుడ్ ట్రైన్ యువర్ సెల్ఫ్ టు ట్రస్ట్ గాడ్. దేవుని యందు నమ్మకం ఉంచటానికి నిన్ను నీవు తర్ఫీదు చేసుకోవాలి. కొన్నిసార్లు రిపోర్ట్స్ కానీ పరిస్థితులు కానీ బ్యాడ్గా ఉంటాయి. మరి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా తను ఏం చెప్పుకుంది అని అంటే, నా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని తప్పనిసరిగా దేవుడు నెరవేర్చుకుంటాడు.
నా దేవుడు మాట ఇచ్చాడు, నెరవేర్చుకుంటాడు, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని ప్రభు మీద నమ్మకం పెట్టింది. దేవుడు డిసప్పాయింట్ చేయలేదు. ఆమెన్. దట్స్ వ్యక్తిగతంగా నమ్మటం ప్రేమైన దేవుని రెస్పాన్సిబిలిటీ. మూడవది ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవది మనం వ్యక్తిగతంగా ప్రత్యక్షత కొరకై మనం ఎదురు చూడాలి. పర్సనల్ రెవల్యూషన్, వ్యక్తిగత ప్రత్యక్షత. ఒకటి పర్సనల్ క్వెస్ట్, అన్వేషణ, పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మూడవది పర్సనల్ రెవల్యూషన్, వ్యక్తిగత ప్రత్యక్షత. ప్రియులారా, మన అందరము కూడా వ్యక్తిగతంగా సొంతంగా దేవా నిన్ను నేను ఎరగాలి, నేను తెలుసుకోవాలి, వ్యక్తిగతంగా నాకు తెలియాలి. ఎవరో చెప్పగా వినటం కాదు, ఎవరి జీవితంలో జరిగినప్పుడు చూడటం కాదు, నేనే వ్యక్తిగతంగా చూడాలి, అనుభవించాలి. దమస్కు మార్గంలో సౌలు యొక్క పరిస్థితి అదే. అంతవరకు సంఘాన్ని చాలా హింసించేటువంటి వాడు, చెరసాలకు అప్పగిస్తూ ఉండేవాడు క్రైస్తవులను. కానీ ఎప్పుడైతే దమస్కు మార్గంలో ఆ వ్యక్తిగత ప్రత్యక్షత, సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు అనే మాటను ఎప్పుడైతే విన్నాడో, నువ్వు ఎవరవు ప్రభువా నిన్ను హింసిస్తూ ఉన్నానంటే నేను యేసుక్రీస్తుని చెప్పినప్పుడు ఆ వ్యక్తిగత ప్రత్యక్షత తన జీవితాన్ని మార్చేసింది. ప్రియులారా, ఈరోజు నేను ఈ మాటను చెప్తున్నాను. ఏ వ్యక్తికైతే వ్యక్తిగత ప్రత్యక్షత, ఏ పర్సనల్ రెవల్యూషన్, ఏ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్, ఆ వ్యక్తిగత అనుభవం ఏదైతే ఉంటుందో ప్రియులారా, వారి జీవితాలు ఎన్నడూ కూడా ఒక మాదిరిగా ఉండవు. దట్ ఈస్ ఎ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్. అది ఎలా సాధ్యం ప్రియులారా? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, నీ ప్రార్థన చేసుకునే సమయం కానీ, బైబిల్ చదువుకునే సమయం కానీ, లేక దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలనే తపన నీలో ఎక్కువైనప్పుడు కానీ, దేవుని గురించి నువ్వు ఎంతో ఆశించి ప్రార్థించినప్పుడు కానీ దేవుడు అంటాడు, ఐ విల్ గివ్ యూ దిస్ ఎక్స్పీరియన్స్. అండ్ వీ ఆల్ నీడ్ ఇట్. ఆ వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. లేకపోతే ప్రియులారా, మనము ఆ మాట ఎంత బ్యూటిఫుల్గా రాశాడండి. రుచి చూచి మీరు తెలుసుకొనండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ప్రియులారా, మన ఎంత మంచి పదార్థమైన ఊరికే ఇట్లా రుద్దుకుంటే కూడా తెలియదు మనకి. తెలుసుదా? నువ్వు నాలుక మీద పెట్టాలి, దాని రుచిని ఆస్వాదించాలి, అప్పుడు తెలుస్తుంది. ప్రియులారా, నా మాటలు దయచేసి ఆలోచించండి. మనం ఈ దేవునికి సంబంధించిన కార్యాలన్నీ చేస్తూ ఉన్నా కూడా ఆ వ్యక్తిగత అనుభవం వేరే ప్రియులారా. వ్యక్తిగత అనుభవం ఇంకా నేను మనకు బాగా అర్థం కావడానికి చెప్తానండి. హోటల్లో పోయి దాని వాసన ఆస్వాదించి మంచి ఫోటోలు చూసి రుచికరమైనవి అందరూ తినటము చూసి అబ్బా ఎంత బాగుంది అని బయటకు వస్తామా మనము? అసలు అది అనుభవమే కాదు ప్రియులారా. మనము అది తీసుకొని తింటే తప్ప మనకు అర్థం కాదు. మనం ఆ వ్యక్తిగత రెవల్యూషన్ ఇంపార్టెంట్ ప్రియులారా. యూ హ్యావ్ టు ప్రే ఫర్ దాట్. యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్. మోషే కొండ మీద ఎక్కాడు, ప్రభువును ముఖాముఖిగా చూశాడు. ఆ యొక్క అనుభవం తర్వాత మోషే జీవితం ఒక మాదిరిగా లేదు ప్రియులారా. మగ్దలేని మరియ గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. నా ప్రభువును చూచి తిని, నా ప్రభువును వింటిని అనే అనుభవం తర్వాత మగ్దలేని మరియకి ఎన్నడూ కూడా ఆ మాదిరిగా లేదు. అమేజింగ్ సర్వెంట్ ఆఫ్ గాడ్గా మారిపోయింది ప్రియులారా. ఎనీబడి who has this personal encounter, personal revelation, they will have a life transforming experience. జీవితము రూపాంతరము చెందే అనుభవం ప్రియులారా. నాలుగవది a personal experience with God. ఈ యొక్క ప్రత్యక్షతతో పాటుగా ఆ పర్సనల్ అనుభవం ప్రియులారా. నేను ఇందాక చెప్తూ వచ్చాను కాబట్టి నేను ఎక్కువ సమయం చెప్పను. వ్యక్తిగతంగా ఆమె అంటూ ఉంది, మగ్దలేని మరియ, యోహాను సువార్త 20వ అధ్యాయంలో, నేను ప్రభువును చూచి తిని ప్రభు మాటలు వింటిని. నేను తర్వాత చదివాను, మీకు ఈస్టర్ రోజు చెప్పాను ప్రియులారా. ఏం జరిగింది మగ్దలేని మరియకు ఆ తర్వాత అని చూశాను. మన బైబిల్ ఎక్కడ కనిపించదు, ఇంకా అపోస్తలుల కార్యంలో కనిపించదు, పత్రికలు కనిపించదు, అయిపోయింది. ఇంకా మగ్దలేని మరియ స్టోరీ అయిపోయింది అక్కడికి. కానీ ఏం జరిగిందని హిస్టరీ చెప్తా ఉంది ప్రియులారా. ఆమె తన జీవితంలో యోహానుతో పాటు తల్లి అయిన మరియ బాధ్యత అప్పగించాడు కదా యోహానుకు. యోహాను తల్లి అయిన మరియతో ఇద్దరితో కలిసి ఎఫెసు సంఘానికి వెళ్ళింది. తన చివరి వరకు కూడా ఆమె దేవుణ్ణి సేవ చేస్తూ ఉంది. ఆమె దగ్గర చాలామంది వచ్చేవాళ్ళంట.
ఎందుకంటే ఫస్ట్ లేడీ కదా, ప్రభును చూచింది, ప్రభుని మాట్లాడింది, ప్రభు గురించి విషయాలన్నీ చెప్పింది ప్రియులారా. ఆమె ఇవన్నీ చూసిన తర్వాత ఆమె అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి 2 మాటలే చెప్పేదట. ఏమని చెప్పేది? ఐ హ్యావ్ సీన్ మై గాడ్, ఐ హ్యావ్ హర్డ్ మై గాడ్. అంతే, అందరు మారిపోయారు ఆ మాటలు చెప్తా ఉంటే. ప్రియులారా, మన జీవితంలో ఇది అవసరం అండి. ఆ వ్యక్తిగత అనుభవం నీకు రావాలి. మన మీటింగ్స్లలో ప్రియులారా, సాధారణంగా మన మీటింగ్స్ అన్నీ కూడా చేసుకునే సమయంలో మనం బయటికి వెళ్ళిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత సాధారణంగా మనం ఏం మాట్లాడుతామంటే, అబ్బాయి ఈరోజు చాలా బాగుంది కదా ఆరాధన, వర్షిప్ చాలా బాగుంది కదా, అబ్బాయి నవ్వించాడు కదా ఈరోజు, ఇట్లాంటి మాటలు ఉంటాయి. కానీ మనము మాట్లాడాల్సింది ప్రియులారా, మనకు చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు. ఐ హ్యావ్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, ఐ హ్యావ్ సీన్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని మంచితనాన్ని నేను చూచాను, అనుభవించానని ఈ అనుభవాలు మనకు ఉండాలి ప్రియులారా. ఈ అనుభవాలు మనకు ఉండాలి. 5వది మనం చూద్దామండి. 5వది మనం వ్యక్తిగతంగా బలపరచబడటం. వ్యక్తిగతంగా బలపరచబడటం. దయచేసి వాక్యం చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యం నుంచి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం నుంచి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషపడిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండవినిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. ఆయన వ్యక్తిగతంగా వారిని బలపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇదే 5వది, వ్యక్తిగతంగా బలపరచబడటం. ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న మరి అంశాన్ని కూడా నేను మీతో మాట్లాడతాను. తలుపులు మూసి ఉండగా, ఆ మాట మనం చదివాం కదా, తలుపులు మూయబడి ఉండగా యేసు ఆ గదిలోనికి ప్రవేశించి మాట్లాడుతూ ఉన్నాడు. తలుపులు తీయవలసిన అవసరం లేదు యేసుక్రీస్తుకు, ఎందుకంటే మహిమ శరీరంతో ఆయన పునరుత్థానుడయ్యాడు. అలాగైతే యేసుక్రీస్తు సమాధి యొక్క రాయి ఎందుకు తొలగించబడింది? రాయిలో నుంచే బయటకు రావచ్చు కదా, రాయిలో నుంచే ఆయన వచ్చేసేయచ్చు కదా ప్రియులరా. ఇది ఆలోచించండి. ఆయన రాయి తొలగించిన కారణము మన కొరకు ప్రియులరా, ఆయన కొరకు. ఆయనకు అవసరంలా రాయి అలా మూయబడినా కూడా ఆయన బయటికి రాగలడు. కానీ రాయి మూయబడి ఉంటే ఆయన పునరుత్థానుడు అయ్యాడా లేదా అని మనకు ఎవరికి తెలియదు. అందుకని మన కొరకు ఆయన రాయిని తొలగించి, ఇదిగో ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి, యేసుక్రీస్తు పునరుత్థానుడు అయ్యాడని ఈ చరిత్రలో ఇంతవరకు కూడా ఆ ఖాళీ సమాధి ప్రకటిస్తూ ఉన్నది. అయితే ప్రియులారా, ఈరోజు మనము ఆలోచించాలి, నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవటం. ప్రియులారా, ఒక మాట నేను చెప్తాను, దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. నీకు కావలసిన పరిష్కారాలన్నీ పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నాయి. ఎన్ని ప్రశ్నలు నీకున్నాయో ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఆయన దగ్గర ఉన్నాయి. నీకు కావలసిన అవసరమైన ఆర్థిక ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దగ్గర ఉంది. ఎప్పుడు ఏ నిర్ణయం చేయాలో ఆయనకు తెలుసు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ ఇల్లు కొనాలో ఆయన చూచాడు. ఎక్కడ నీ బిడ్డకు, నీ కుమారుడికి అడ్మిషన్ ఇప్పించాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలియంది ఏమీ లేదు. సమస్య ఎక్కడొస్తుంది అని అంటే, పరిశుద్ధాత్మ కంటే కూడా మన స్మార్ట్ పీపుల్ అయిపోతూ ఉన్నాం. నాకే బాగా తెలుసు, నా అనుభవంలో బాగా తెలుసు, నా ఫ్రెండ్స్కి బాగా తెలుసు, పాపులర్ ఒపీనియన్ ఇలా ఉంది అని మనమే సొంత నిర్ణయాలు చేస్తూ ఉన్నాం. కానీ పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వటం లేదు ప్రియులారా. వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవిస్తారు. యు విల్ రియలీ సీ ద అమేజింగ్ మిరకల్స్ ఆఫ్ గాడ్. కారణము ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఇంకో మాటలు చెప్పాలంటే, నువ్వు రాసే ప్రశ్నాపత్రం అంతా కూడా ఆయనకు తెలుసు, ఏమేమి జవాబులు రాయాలో. ఇఫ్ యూ క్యాన్ డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. అలానే చదవకూడదని కాదు, నీ కష్టం నువ్వు చేయాలి, నీ బాధ్యత నువ్వు చేయాలి, నీ హార్డ్ వర్క్ నువ్వు చేయాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ పర్సనల్ స్ట్రెంగ్త్ ప్రియులారా, మన పరిశుద్ధాత్మ బలముతో నింపబడాలి.
ఆయన అన్నాడు, యెరూషలేమును మీరు వదిలిపెట్టబాకండి, నేను చెప్పేంత వరకు మీరు వదిలిపెట్టబాకండి. తండ్రి వాగ్దానము నెరవేర్చబడాలి. మీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అని చెప్తా ఉన్నాడు. డ్యునామోస్ అనే వర్డ్ యూజ్ చేశాడు ప్రియులరా. డ్యునామోస్ అనే పదంలో నుంచే డైనమైట్ అనే పదం వచ్చింది ప్రియులరా. ఈ డ్యునామోస్ పవర్, అంత పవర్ఫుల్ అనాయింటింగ్, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు నీకు నాకు ఇస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనందరం బలహీనులమే, కానీ బలమైనటువంటి దేవుని యొక్క శక్తి మనకుంటూ ఉన్నది. ఆ వ్యక్తిగత బలాన్ని మనం పొందుకోవాలి ప్రియులారా. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. 6వది ప్రేమంటే దేవుడు 5 విషయాలు చెప్పానండి ఇప్పటికీ. 6వది నేను చెప్తా ఉన్నాను. 6వది వ్యక్తిగత సహవాసము, పర్సనల్ ఫెలోషిప్ విత్ గాడ్. పర్సనల్ ఫెలోషిప్ విత్ గాడ్. ప్రియులారా, యోహాను సువార్త 21వ అధ్యాయం ప్రారంభంలో ఏం జరిగిందో నేను చెప్తూ ఉంటున్నాను. పేతురు వచ్చాడు, శిష్యులందరి దగ్గరికి వచ్చి పేతురు అన్నాడు, అయ్యా మనమందరం కన్ఫ్యూజన్లో ఉంటూ ఉన్నాం కదా, ఇక నేను తట్టుకోలేనిది, యేసు ఏమయ్యాడో నాకు అర్థం కావటం లేదు, అందుకని నేను తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోతా ఉన్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు నన్ను వెంబడించము, మనుషులు పట్టు జాలరులుగా మిమ్మల్ని చేస్తానన్నప్పుడు తన వలలన్నింటినీ వదిలి యేసుక్రీస్తును వెంబడించాడు. అయితే యేసుక్రీస్తు కాస్త కనిపించకపోయేసరికి యేసుక్రీస్తును అనుమానించి లేక సంశయించి తను తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. తను మాత్రమే కాదు ప్రియులారా, తనతో పాటు యోహాను టీం అందరినీ తీసుకెళ్ళిపోయాడు. నా మాట ఆలోచించండి. నేను అంటే మెయిన్ పాయింట్ కాదు ఇది, కానీ నేను చెప్తా ఉన్నాను. యాజ్ మచ్ యాజ్ ఎ పాజిటివ్ పర్సన్ ఇంపాక్ట్స్ పీపుల్, ఎ నెగిటివ్ పర్సన్ ఆల్సో ఇంపాక్ట్స్ అదర్ పీపుల్. ఒక పాజిటివ్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి ఎలా బలపరుస్తాడో, నెగటివ్గా డిస్కరేజ్మెంట్ ఉన్న వ్యక్తి ఇతరులను కూడా అదే డిస్కరేజ్మెంట్లో నడిపిస్తాడు. పడిపోయిన వ్యక్తి ఇతరులను పడగొడతాడు. పాపంలో ఉన్న వ్యక్తి ఇతరులను పాపంలోని పడవేస్తాడు. దేవుడి నుంచి దూరం అవుతున్న పేతురు ఒంటరిగా వెళ్ళట్లా, అందరినీ కట్టుకొని పోతా ఉన్నాడు. కుటుంబ యజమానులారా, తల్లులారా, తండ్రులారా, దయచేసి నా మాట ఆలకించండి. నీవు దేవునికి దూరంగా ఉంటే, నువ్వు దేవుని వదిలేసి భయభక్తులు లేకుండా జీవిస్తే, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా తీసుకెళ్తావు. నువ్వు చాలా జాగ్రత్తగా, అందుకని మనం పాజిటివ్గా, నేను నిర్మాణాత్మకంగా దేవుని బిడ్డగా భయభక్తులు కలిగి ఉంటే నా కుటుంబాన్ని కూడా నేను ప్రభావితం చేసి నేను ముందుకు తీసుకెళ్తాను. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వచ్చాడు, ఆహారం ఏమైనా ఉన్నదా అని అడిగాడు. మా దగ్గర లేదు అన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, సరే పోనీ నేనే నీకు ఇస్తానని సామర్థ్యం ఇచ్చాడు. చేపలు పట్టారు, 153 చేపలు పట్టారు ప్రేమ దేవుని బిడ్డలు, పెద్ద పెద్దవి. అప్పుడు ఈ మాటలు అంటూ ఉన్నాడు. చూడండి అమ్మా, 12వ వచనం చదవండి. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయుడని వారితో అనెను. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ప్రియులారా అంటూ ఉన్నాడు, కమ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ మీ. రండి నాతో మీరు సహవాసము చేయండి. ఈరోజు మనల్ని అందరినీ పిలుస్తూ ఉన్నాడు, రండి నాతో సహవాసం చేయండి. ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను చెప్పాలి, మనకు అందరికి అవసరమైన మాట. వాడి దగ్గర యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆహారం ఏమైనా ఉన్నదా అని అడిగాడు, చదవండి అక్క మాటను. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పారు. చాలు, పిల్లలారా భోజనంకి ఏమైనా ఉన్నదా అంటే ఆయన ఏమంటున్నారు, మా దగ్గర ఏమీ లేదండి అని అంటా ఉన్నారు. మనం కూడా చాలాసార్లు అదే కదండి, దేవుని సేవ కొరకు ఏమైనా ఉన్నదా అని ప్రభు యొక్క రాజ్యంలో అడిగితే మా దగ్గర లేదు అని చాలామంది మనం జవాబు చెప్తాం. కానీ దేవుడు కనికరం కలిగిన వాడు ప్రియులారా, నో ప్రాబ్లం, మీ దగ్గర లేదంటే నో ప్రాబ్లం, నేను మీకు ఇస్తాను, నేను మీకు ఆ సామర్థ్యం ఇస్తాను. అదే కదా ఇశ్రాయేలుతో చెప్పింది, సంపాద్యమును భాగ్యమును సంపాదించుకున్నటకు సామర్థ్యమును ఇచ్చువాడు ఆయనే. కాబట్టి మనకు దేవుడు ఇస్తాడు ప్రియులారా. దేవుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు భోంచేద్దామా అని అడుగుతాడు. వీళ్ళు చేపలు ఇచ్చారు, ఏమి ఇచ్చారని చేపలు ఇచ్చారా? చూడండి అక్కడ 9వ వచనం, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలను కనబడెను. యేసు అంటున్నాడు, యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో, అంటే ఏంటి, నేను మీకు సహాయం చేశాను కదా, మీరు చేపలు పట్టడానికి సహాయం చేశాను కదా, మీరు డబ్బు సంపాదించుకోవడానికి సహాయం చేశాను కదా, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్నిటిని ఏమంటున్నాడండి,
తీసుకుని రండి అని వారు చెప్పగా పేతురు తీసుకొని వస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా నేర్చుకోవాలి. దేవుడు నీకు భాగ్యం సంపాదించుకోవడానికి ఇచ్చినప్పుడు దాంట్లో నుంచి ప్రభుకి ఇవ్వడానికి వెనుకాడకూడదండి. లెట్ us give to Lord what God has given to us. అయితే ప్రియులారా, నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే ఆయనతో వ్యక్తిగత సహవాసం, పర్సనల్ ఫెలోషిప్. ప్రప్రథమంగా మనం చేయవలసింది ప్రియులారా, వేరే వారి కంటే నేను ఏ విధంగా ఉన్నాను అని చూసుకోవటం ఆపేసేయాలి. వేరే వారి కంటే నేను ఏ విధంగా ఉన్నానని. కొంతమందిని చూసి వాడు పచ్చి తాగుబోతూ, తిరుగుబోతూ, వదరుబోతూ ఈ విధంగా ఉంటాడు, ఆ విధంగా నేను చూడు ఎంత బాగున్నాను. అవునా? అదా మన స్టాండర్డ్ ప్రియులరా? అలా చూసుకుంటే మనం సరిపోతామా? అది కాదు ప్రియులరా. లేకపోతే ఇంకా వేరే వారిని చూసుకుంటే, గొప్పవారిని చూసుకుంటే మనం చాలా చిన్నగా కనిపిస్తాం. మనం ఎవరి గురించి కంపారిజన్, వ్యక్తిగతంగా వాట్ షుడ్ ఐ బి డూయింగ్, నేనేం చేయాలి? నేను వ్యక్తిగత సహవాసం నేను చేయాలి, నా కొరకు నేను చేయాలి, ఫర్ మై సెల్ఫ్, వ్యక్తిగతంగా నేను చేయాలి. 6వది ప్రేమైన దేవుని బిడ్డలారా. 7వది చివరిది ఈ మాట, పర్సనల్ కమిట్మెంట్ టు ద లార్డ్, వ్యక్తిగత సమర్పణ. అదే అధ్యాయంలో 21వ అధ్యాయంలోనే 15వ వాక్యం నుంచి యేసుక్రీస్తు 3 ప్రశ్నలు అడిగాడు. పేతురుని ఏమడిగాడండి? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? 3 సార్లు మంచి జవాబు చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కొద్ది వ్యసనపడ్డాడు. పేతురు నేచర్ కదా, కొద్ది వ్యసనపడి నీవు ప్రేమిస్తున్నానని నీకు తెలియదా? నీకు తెలుసు కదా, తెలిసినా ఎందుకు అడుగుతున్నావు అని అక్కడితో ఆగకుండా ఏం చేస్తున్నాడు పిల్లరా? పక్కన యోహాను ఉన్నాడు. పక్కన యోహాను ఉంటే ఆయన సంగతి ఏంటి ప్రభువా? ఆయన సంగతి ఏంటి? నా సంగతి అయితే మంచి ప్రశ్న అడిగావు, నేను జవాబు చెప్పాను కదా, ఆయన సంగతి ఏంటి అని అడుగుతా ఉన్నా. అంటే ఆయనకు కూడా అడుగుతావా? లేకపోతే ఆయన గురించి నువ్వేమో చెప్తావా అనేదో అడిగితే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? చదవండి అక్క. ఇప్పుడు అదే అధ్యాయంలో ఎక్కడ చదువుదామండి? 20వ వాక్యం నుంచి చదవండి, 20 నుంచి. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగెను. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించుమన్ను. సింపుల్గా మన భాషలో మాట్లాడాలి అంటే యేసుక్రీస్తు అంటున్నాడు, వై డోంట్ యు మైండ్ యువర్ ఓన్ బిజినెస్? నీ గురించి నువ్వు చూసుకోవయ్యా, అతని గురించి ఎందుకు? మనం చేసేది కూడా అదే కదండి. మన గురించి ఆలోచించేది కొంచెం ఉంటుంది, వేరే వాళ్ళ గురించి ఆలోచించేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ. వై డోంట్ వి మైండ్ అవర్ ఓన్ బిజినెస్? మన గురించి మనం ఎందుకు పట్టించుకోము? వాళ్ళు కారు కొనాలంటే మన ఇంట్లో ఎందుకు గొడవ? వారు ఇల్లు కట్టుకుంటే మన ఇంట్లో ఎందుకు గొడవ? ఆలోచిస్తున్నారా? వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతూ ఉన్నారు, నువ్వెందుకు వ్యసన పడతా ఉన్నావు? వాళ్ళకి డబ్బు ఉంది, సామర్థ్యం ఉంది, చదివించుకుంటా ఉన్నారు, నువ్వెందుకు బాధపడాలి? ప్రియులారా, ఈ రోజుల్లో సోషల్ మీడియా చేసింది ఏంటి అని అంటే, ఇతరుల గురించి ఆలోచింపజేసి ఇతరుల గురించే వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా, ఈ విధంగా, ఆ విషయం ఇట్లా, ఈ విషయం ఇట్లా, ఆమె ఇట్లా, ఈమె ఇట్లా, ఇవే ప్రియులారా. కొన్నిసార్లు మన సంభాషణలు కూడా ఎలా ఉంటాయంటే, ఏదైనా తోటలో సర్పము ప్రారంభించిన సంభాషణల మాదిరి మన సంభాషణలు కూడా ఉంటాయి. ఇది విన్నావా? అదే అదే ఇది నిజమా? అనిందిగా సర్పం, ఇది నిజమా? మనం కూడా ఈ రోజుల్లో ఇది విన్నావా? చూడలేదా? చూడకపోతే నేరం కదా అన్నట్టు. నువ్వు చూసావయ్యా, నీకు టైం ఉంది, నువ్వు చూసావు, వాళ్ళు చూడలేదు, నేరమా? అరెస్ట్ చేస్తావా ఇప్పుడు? ప్రియులారా, వేరే వాళ్ళ గురించి మనకి ఎందుకండి? వేరే వాళ్ళు కష్టం ఉన్నారో, నష్టం ఉన్నారో, సంతోషంగా ఉన్నారో, వాళ్ళు ఇష్టమండి. వాళ్ళ కష్టానికి వదిలేయండి. వాళ్ళు ఏమైనా అడిగారా? వాళ్ళు ఏమైనా ఉద్యోగం ఇచ్చారా మనకు వాళ్ళ గురించి మాట్లాడుకోమని? యేసుక్రీస్తు జెంటిల్గా అంటా ఉన్నాడు, పేతురు, అవసరమా? నీ పన్ను చూసుకోవచ్చుగా. అతడు జీవిస్తే, అతడు సజీవంగా ఉంటే నీకేంటి? నా ప్లాన్ ఏముందో నేను చేస్తానుగా.
అంటూ ఓ మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? నీవు నన్ను వెంబడించు. నువ్వు నన్ను వెంబడించు. యు బీ కమిటెడ్ టు మే. యు బీ కమిటెడ్ టు మే. ప్రియులారా, ఈ అనుభవం తర్వాత పేతురు హీ వాస్ నెవర్ ద సేమ్ అగైన్. దిస్ ద లాస్ట్ టైం వీ సీ పీటర్ వాజ్ కరెక్టెడ్. లాస్ట్ టైం వీ సీ పీటర్ ఒక విధంగా తొందరపాటుతో మాట్లాడటం కానీ తొందరపాటుతో బిహేవ్ చేయటం ఇదే. ఇంకా తర్వాత అపోస్తల కార్యంలో నుంచి ఒక గంభీరమైన పేతురుని మనం చూస్తాం, గంభీరమైన ఒక నాయకుడిని మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీవు నన్ను వెంబడించు, నీ గురించి నువ్వు పట్టించుకో. ప్రియ సహోదరి సహోదరుడు అనే నీ మాటతో మిమ్మల్ని వదిలేస్తా ఉన్నాను. నీ గురించి నువ్వు పట్టించుకో. నీవు ప్రభువుని వెంబడించు. నీ చుట్టూ వారు వెంబడించకపోవచ్చేమో, నీ సొంత కుటుంబీకులలో నీకు సపోర్ట్ ఉండకపోవచ్చేమో, నీ స్నేహితుల సపోర్ట్ ఉండకపోవచ్చు, చర్చ్లో కూడా నీకు సపోర్ట్ దొరకకపోవచ్చేమో. డోంట్ మైండ్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. బట్ యూ బీ కమిటెడ్. నువ్వు వ్యక్తిగతంగా కమిట్మెంట్ కలిగి ఉండు. వ్యక్తిగతంగా యూ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడీ. యూ బీ కమిటెడ్ టు క్రైస్ట్. దట్స్ వాట్ గాడ్ వాంట్స్. దట్స్ హౌ యూ ఎక్స్పీరియన్స్ ద పర్సనల్ రిజరక్షన్ పవర్. వ్యక్తిగతంగా పునరుత్థాన బలమును ఆ విధంగా నువ్వు అనుభవిస్తావు. నేను 7 విషయాలు చెప్పాను ప్రియులారా. మొట్టమొదటిది ఎక్కడి నుంచి ప్రారంభమైందండి? అన్వేషణతో ప్రారంభమవుతుంది. అన్వేషణ నుంచి సమర్పణ వరకు వస్తూ ఉంది కదండి. నీ యొక్క అన్వేషణతో ప్రారంభం కావాలి. నీవు బాధ్యతగా వహించాలి. పర్సనల్ బాధ్యత, వ్యక్తిగత బాధ్యత. మూడవది పర్సనల్ రెవల్యూషన్. వ్యక్తిగతంగా నువ్వు ఆ విధంగా అన్వేషిస్తూ బాధ్యతగా ఉన్నప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షతలు ఇస్తాడు. ఆ యొక్క ప్రత్యక్షతల ద్వారా ఒక డివైన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎన్కౌంటర్, వ్యక్తిగత ఆత్మీయ అనుభవం నీకు కలుగుతుంది. ఐదవదిగా పరిశుద్ధాత్మ శక్తి వ్యక్తిగతంగా నువ్వు అనుభవించి దేవుని కొరకు దేవునితో సహవాసం, వ్యక్తిగత సహవాసం, పర్సనల్ ఫెలోషిప్ అండ్ పర్సనల్ కమిట్మెంట్. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక ప్రియులారా. మన జీవితంలో మనం ఇతరుల వల్లే ఉండాలనో లేకపోతే వారు మనకు కంపారిజన్, నో. బీ కాన్షియస్ అబౌట్ అవర్ సెల్ఫ్. నన్ను నేను చూసుకోవాలి. నీకు నాకు అందరికీ తెలుసు ప్రియులారా, నేను ఏ విధంగా ఉండాలి, నేను ఏ విధంగా ఉంటూ ఉన్నాను, నేను ఏ విధంగా ఆత్మీయ స్థితిలో ఉండవలసింది ఈ రోజుకు, ఏ విధంగా నేను ఉంటూ ఉన్నాను వాస్తవికంగా అని నీకు తెలుసు. యూ కుడ్ బి లాట్ బెటర్ టుడే. యాక్చువల్లీ మనం ఎంతో శ్రేష్టంగా ఉండాలేమో, కానీ కొన్ని డీవియేషన్స్ వల్ల, డిస్ట్రాక్షన్స్ వల్ల మనం ఏ స్థితిలో ఉన్నాం ఆ స్థితిలో ఉన్నాం ప్రియులారా. ఈరోజు దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రభుని అడుగుదాం. ప్రభు నాకు సహాయం చేయండి, కనికరించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుతూ ఉన్న మా తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు నాయనా. కనికరించుము, కృప చూపించుము. మా అందరికీ మీ సహాయం కావాలి. మీ సహాయం లేకపోతే మాలో ఏ ఒక్కరిమి కూడా తండ్రి స్థిరముగా ఉండలేము, విస్తరించలేము, ఫలించలేము నాయన. ఈరోజు వ్యక్తిగతంగా పునరుత్థాన బలము ఎట్టిదో ఎరుగు నిమిత్తమై 7 అనుభవాలను మాకు చెప్తూ వస్తూ ఉన్నారు తండ్రి. మీరే మా జీవితాలు ఇవన్నీ కూడా అన్వేషణతో ప్రారంభమై సమర్పణతో ముగించే కృపను మా జీవితాంతం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.